మాట్లాడుతా ఆల్రెడీ ఓపెన్ బాక్స్ డెలివరీ పర్సన్ ఆల్రెడీ ఓపెన్ చేశాను. 1 month నుంచి రేజ్ చేశాను అనమాట తీసుకున్నప్పుడు. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి ఆఫర్ వచ్చింది, 15K ఆఫర్ వచ్చింది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి. హెచ్పి విక్టస్ ఇది లైక్ గేమింగ్, ఎడిటింగ్ ఆల్ ఇన్ వన్ ల్యాప్టాప్. ఓకే, ఈ ప్రైస్కి మ్యాక్బుక్ తీసుకోవచ్చు, బట్ మ్యాక్ మనకు వేస్ట్. సో అందుకే ఎక్కువ ప్రైస్ అయినా తీసుకుంటాం. దీని ప్రాసెసర్ 4050 ఎన్విడియా ప్రాసెసర్. ఇది కొడిగుడ్డు డబ్బా. కోడిగుడ్డు డబ్బా ఇది. దీనిలో చార్జర్ ఇచ్చారు. సిల్వర్ కలర్, మైకా సిల్వర్ కలర్, బట్ గ్రే ఫినిష్. యాక్చువల్గా బ్లూ చూశాను, బ్లూ లేదు, అవుట్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. సో మనకు ఆఫర్ దీని మీదే ఎక్కువ వచ్చాడు, 15,000. సో ఏదైతే ఏముంది, ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. కావాలంటే స్టిక్కర్స్ అయితే చేస్తాను. లెనోవో తీసుకుందాం అనుకున్నా, లాక్ ఎల్ఓకి ఉంది కదా, బట్ అది ఓవర్ హీట్ ప్లస్ బ్యాటరీ అంత లేదు అని చెప్పేసి తీసుకున్నాను. హెచ్పి కూడా మంచిది బ్రాండ్. ఆల్ ఇది వరకు ల్యాప్టాప్ కూడా హెచ్పినే మాది. సో ఇది ల్యాప్టాప్ లుక్ ఇట్ అనమాట. సారీ, వి ఫర్ విక్టస్. ఇది 512GB SSD, 16GB ర్యామ్, 6GB 4050 ఎన్విడియా గ్రాఫిక్ కార్డు. 512GB SSD ఇది డ్యూయల్ SSD అనమాట, ఎక్స్పాండ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ లైక్ ర్యామ్ కూడా 32GB వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు. ఫ్యూచర్లో నా ఓల్డ్ ల్యాప్టాప్లో ఉన్న 16GB ర్యామ్ కూడా దీంట్లోనే వేసేస్తాను. అది కొంచెం వర్క్ అవ్వట్లేదు సరిగ్గా. ఎప్పుడైనా సరే మనము మధ్యలో నుంచి లిఫ్ట్ చేయాలి, ఇక్కడ లేకపోతే ఇక్కడ సైడ్ నుంచి అయినా నీకు లిఫ్ట్ చేయాలి, లేకపోతే హింజెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కేర్ఫుల్గా. ఓపెన్ కరు దిస్ ల్యాప్టాప్. బొట్లు పెట్టాలి దీనికి. ఆఫ్ చేయి ఒకసారి. చార్జర్ చార్జర్ 120 వాట్స్. యాక్చువల్ 200 వాట్స్ సపోర్టబుల్, బట్ మనకు వాళ్ళు 120 వాట్స్ చార్జర్ ఇచ్చారు. సో ఇది ల్యాప్టాప్లో అయితే పవర్ లేదు. సో ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టేసి ఆన్ చేస్తాను. ల్యాప్టాప్లో బాక్స్లో ఈ రెండు మాత్రమే వచ్చాయి, చార్జర్, ల్యాప్టాప్. సో నెక్స్ట్ దీనికి స్టిక్కరింగ్ చేపిస్తా, లామినేషన్ వేపిస్తా మొత్తం ఇదంతా. ఎందుకో లామినేషన్ అంటే డస్ట్ అందుకు పడకుండా, ప్లస్ ఇది కూడా నీట్గా ఇక్కడ కూడా వేపియాలా. ఇది యూస్ చేయకుండా కీబోర్డ్ కొనుక్కుంటా, కీబోర్డ్. ఎందుకంటే ఈ కీస్ యూస్ చేసినాం అనుకో లూజ్ అయిపోతాయి, ప్లస్ మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఫుల్ బ్యాక్లైట్ కీబోర్డు. యాక్చువల్గా 8GB సంథింగ్ ఏదో లైట్ ఎఫెక్ట్ ఉన్నది, రెడ్గా వస్తుంది గేమింగ్ మోడ్. సో అది నేను నాకు నచ్చగా తీసుకోలేదు, లేకపోతే అదే తీసుకునేటోడిని. నెక్స్ట్ ఒక కీబోర్డ్ కొనుక్కుంటా, ఏదో మ్యాగ్నెటిక్ కీబోర్డ్ కానీ లేకపోతే నార్మల్ కీబోర్డ్ కానీ. ఇవి ఎందుకు కొన్నానంటే
వేరే పర్పస్ ఉంది. అది గోయింగ్ ఫర్దర్గా తెలుస్తుంది. ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది దానికి. చాలా తీసుకోవాలా, ఇంకా ఒక కెమెరా తీసుకోవాలా, ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సెటప్ చేసేవి. అవన్నీ నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ స్లోగా ఒక 3-4 monthsలో తీసేసుకుంటాను నీట్గా. అది అన్నీ వర్కౌట్ అయితే ఛార్జింగ్ పెట్టాను, పవర్ ఆన్ చేస్తా. హెచ్పి విక్టస్ అరౌండ్ 9 seconds ఏమో టైం పడుతుంది. ఇది సెటప్ చేయాలా ముందు బూటింగ్కి. బ్యాక్ లైట్కి పెట్టు. ఓకే, డన్. డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ గోయింగ్ ఫర్దర్గా ఏదన్నా ప్రోడక్ట్ కొన్నా కూడా దీని రిలేటెడ్. To set up your device using a screen reader, turn on narrator by pressing Windows plus Control plus Enter. For more accessibility features, press Windows plus U, or select the accessibility icon in the bottom corner. సో దీని రిలేటెడ్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వన్స్ వీడియో అప్లోడ్ చేశాక. సో ఇట్ విల్ టేక్ లైక్ 5 to 10 minutes అన్నమాట సెటప్ చేసేకి. ప్రోడక్ట్ వచ్చేసి యాక్చువల్గా ఇది మోడల్ ఇప్పుడు 85,000 ఉంది. బట్ మాకు 85,000 అయితే 15,000 SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లో రావడం వల్ల 70Kకి వచ్చింది. యాక్చువల్గా ఇది 1 month నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం బిగ్ బిలియన్ సేల్ అప్పుడు అయితే 65 అరౌండ్ వచ్చిందంట. ఇప్పుడు అన్నీ హైక్స్ అయినాయి అనమాట, ప్రైసెస్ అన్నీ. లైక్ చిప్ అవన్నీ ఎక్కువ కాస్ట్ అయిపోయినాయి. ఈవెన్ నేను బయట కూడా నా ఓల్డ్ ల్యాప్టాప్కి SSD ప్లస్ ర్యామ్ ఎక్స్పాన్షన్ కోసం నేను ట్రై చేస్తే చాలా కాస్ట్ అయిపోయాయి అనమాట. మా ఫ్రెండ్ 1 TB SSD కొన్నప్పుడు 7,000కి వచ్చింది, ఇప్పుడు 20,000 ఉంది. సో ప్రైసెస్ హైక్ అయినాయి. సో అప్పుడు ల్యాప్టాప్స్ కూడా అన్ని హైక్స్ అయిపోయినాయి. ఇది ఇంకా పెరిగిపోతుందంట. సో దానివల్ల నేను వెయిట్ చేసి క్రెడిట్ కార్డ్ ఆఫర్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు నేను 70Kకి ఉన్నది. యాక్చువల్గా నాకు 85K 70Kకి వచ్చింది. దీనిలో చాలా మోడల్స్ కన్ఫ్యూజ్ చేస్తారు. 3050 కూడా 70Kనే ఉంది. 4050 NVIDIA కూడా 70Kకే వచ్చింది. సో మనం ఏంటంటే లైక్ వచ్చింది కదా అని చెప్పేసి చూసుకుంటాం. సో చూడాలన్నమాట. అండ్ వన్ థింగ్ వచ్చేసి నాకు వేరే బ్రో చెప్పాడు, చాలా ల్యాప్టాప్స్ ఆన్లైన్లో కొంచెం ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓల్డ్ ఉంటుంది, మనము సీరియల్ నెంబర్ బేస్ చేసుకొని వ్యారంటీ చెక్లో చెక్ చేసుకోవాలన్నమాట. మనం వ్యారంటీ చెక్లో కూడా కొంచెం అటు ఇటు ఉంటుంది. సో అవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోవాలా. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా HP సపోర్ట్ వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి ఇట్లా మాది ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా డేట్ మారున్న వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే సో వాళ్ళు అప్డేట్ చేస్తారు. ప్రస్తుతానికైతే దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి September 2025. అది చెక్ చేసుకోవాలి. రీసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి. నేను యాక్చువల్గా ఎల్ఓకి కూడా చూశాను, ఎల్ఓకి కూడా తీసుకుందాం అనుకున్నా. ఎల్ఓకిలో లైక్ మదర్ బోర్డ్ ఇష్యూస్ అవన్నీ ఏదో వచ్చాయంట. అవి కూడా లైక్ 2024 ఇయర్ టైంలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్కి వస్తున్నాయంట. ఈ యూట్యూబ్ ఏమంటారంటే ఫ్లిప్కార్ట్లో వీళ్ళు ఏంటంటే స్కామ్ చేస్తుంటారు కొంతమంది. లైక్ బాక్సెస్ మార్చేసి సేల్ చేయడము అలా కూడా చేస్తుంటారు. కొంతమంది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోరు కదా మోడల్ డిస్క్రిప్షన్స్ లోపల. సో ఆఫ్లైన్లో కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు అప్పటికప్పుడు. సో అలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆఫ్లైన్లో కూడా స్కామ్లు చేస్తూ ఉంటారు. సో మనం జాగ్రత్తగా సెటప్లో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో అప్డేట్స్ హిస్టరీ చెక్ చేసుకోవాలా. కొన్ని లింక్స్ ఉన్నాయి, లైక్ బ్యాటరీ స్టేటస్ చెక్ చేసుకోవడము, లేకపోతే ఇది ఎవరైనా యూస్ చేశారా అనే విధంగా కూడా చెక్ చేసుకోవడము. కొంతమంది రీఫర్బిష్ కూడా పంపిస్తూ ఉంటాడు. అవన్నీ చెక్ చేసుకోవడానికి లింక్స్ ఉన్నాయి. అవి కుదిరితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు తెలియదు, బట్ వేరే వాళ్ళు చెప్పారు. సో ఆ బేసిస్ చెప్తున్నాను. నాకు అంత నాలెడ్జ్ లేదు ల్యాప్టాప్ మీద, ఏదో మొబైల్స్ మీద అయితే నాలెడ్జ్ ఉంది. సో గోయింగ్ ఫర్దర్ యూసేజ్ కోసం తీసుకున్నా. చూద్దాం ఎంతవరకు నేను వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాను. ఎందుకంటే అనుకుంటాం కానీ వీడియోస్ అప్లోడ్ చేయాలనేసి, కానీ మనకు ఓపిక తక్కువ అనమాట. మన పనులు మనం చేసుకోవడానికే టైం ఉండదు. అలాంటిది యూట్యూబ్ మీద. సో ఇప్పుడు అందరూ యూట్యూబ్లో పెడుతున్నారు కాబట్టి ఏదో పెడుతున్నాం అంతే, ఇంట్రెస్ట్ లేదు. బట్ గోయింగ్ ఫర్దర్ కొంచెం ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ కోసం అట్లీస్ట్ ఇది లైక్ ఒక వీడియో అనేది ఒక గుర్తుగా ఉండడానికి మెయిన్ రీజన్ కోసమే అంతే. మన మొబైల్లో స్టోర్ చేసుకున్నా కూడా కొన్ని రోజులు ఫుల్ అయిపోతా అని చెప్పి డిలీట్ చేసేస్తాం. సో అదేదో యూట్యూబ్లో ఉంటే స్టోర్ అట్లే ఉండిపోయి ఉంటుంది. ఎప్పుడన్నా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఉన్నా లేకపోయినా ఉంటుంది. ఇదనే కాదు, ఏదైనా బయట యూట్యూబ్
తీసిన వీడియోస్ అన్నీ దాంట్లో పెట్టేస్తే ఉంటాయి. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, శ్రీశైలం వీడియోస్ కూడా, అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఎడిట్ చేయాలా, యాక్చువల్గా నేను నేర్చుకుందాం అనుకుంటాను ఎడిటింగ్ ఫోటోగ్రఫీ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నా. గోయింగ్ ఫర్దర్ మనీ కడితే కొంచెం యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు, సో నేర్చుకొని చిన్నగా నేర్చుకుందామని గోయింగ్ ఫర్దర్ కోసం. ఓకే బాయ్. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.